నమస్తే. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల గురించి, పోలీస్ బాస్ గురించి, వాళ్ళ యొక్క పనితీరు గురించి, అసలు రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా లేదా అన్నట్టుగా ఏపీ హైకోర్టు సంచలనమైన మాటలు అంది. అంటే ముఖ్యంగా ఇక్కడ అసలు పోలీసులు ఉన్నారా లేరా, రాష్ట్రం ఎందుకు ఇలా ఉంటుందని కూడా హైకోర్టు మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అంటే పౌరులను అక్రమంగా నిర్బంధించడం, అంటే అక్రమంగా జైల్లో వేయడం, వారిపైన దాడులు చేయడం, కొట్టడం వాళ్ళని, ఇవన్నీ కూడా పోలీసులకు అలవాటు అయిపోయింది, ఒక అలవాటుగా మారింది అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఫర్ ఎగ్జాంపుల్, హత్య కేసు కానీ దొంగతనం కేసు కానీ నమోదు చేసినా చట్ట ప్రకారం ఏం చేయాలి, చట్ట ప్రకారమే నడుచుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అలా కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకొని అధికారం ఉందిలే అని చెప్పేసి వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టడం, వాళ్ళని దండించడం, ఇలాంటివన్నీ చేయడం. సో పోలీసులకు అలాంటి అధికారం లేదని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది, కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక గ్రామానికి చెందిన చిప్పగిరి గ్రామానికి చెందిన గొల్లా జైపాల్ యాదవ్ను 2016లో చాలా క్లియర్ గుర్తుపెట్టుకోండి, 2016 కేసు ఇది. ఈ కేసును ఎగ్జాంపుల్గా చూపిస్తూ మాట్లాడారనమాట. అంటే సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయన్ని తీవ్రంగా కొట్టారంట. బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను నడవలేని పరిస్థితికి వచ్చారని చెప్తున్నారు. అంటే 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అతను. కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అంటే పోలీసుల తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఉంది. అంటే గత గవర్నమెంటా, అంతకుముందు గవర్నమెంటా, ఈ గవర్నమెంటా కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పోలీసుల పనితీరు ఇదే విధంగా ఉంటుంది అని చెప్పేసి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనికి ఎగ్జాంపుల్ 2016లో జరిగిన కేసు. అంటే దాదాపుగా ఇంతకాలం గడుస్తున్నా, 8 ఏళ్ళు దాటుతున్నా సరే కనీసం పోలీసులు దాని గురించి ఆ కేసును కొలిక్కి వచ్చిన పరిస్థితి లేదు. అతను చిత్రహింసలు గురి చేశారని చెప్పేసి పోలీసులపై చర్యలు తీసుకోవాలని జైపాల్ అనే వ్యక్తి 2016లో అదే సంవత్సరంలో ఫిర్యాదు చేశాడు. జైపాల్ అనే వ్యక్తి కర్నూలుకు చెందిన అతను. ఇక్కడ ఇన్నేళ్ళు అయినా సరే ఆ కేసులో ఇంతవరకు ఒక నివేదిక అనేది లేకుండా, దాఖలు చేయకుండా, వీటన్నిటిపైన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు అసలు పోలీసులు ఆ కేసును ఏం చేశారు, అతను ఫిర్యాదు చేశాడు, దాని స్పందించాలి, కౌంటర్ దాఖలు చేయాలి, కోర్టుకు ఆన్సర్ చెప్పాలి, కానీ ఇంతవరకు పోలీసులు దాని గురించి ఏం మాట్లాడలేదని చెప్పేసి న్యాయమూర్తి గారే చెబుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీసుల పనితీరు, అంటే రీసెంట్గా వాళ్ళని ఏ విధంగా పోలీసుల పైన కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిందో మరొకసారి స్పష్టమవుతుంది. వాళ్ళ పనితీరు అంటే వాళ్ళని గమనిస్తూ న్యాయమూర్తి మరో ఘటనను గుర్తు చేశారనమాట. ఇటీవల హైకోర్టులో పనిచేసే డ్రైవర్ పైన కూడా మంగళగిరి సిఐ దాడి చేశారు. కోర్టులో పనిచేసిన ఒక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పైన దాడి చేశారు. కోర్టు జోక్యం చేసుకుని జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడితే తప్ప కేసు ఇంతవరకు నమోదు చేయలేదంట. ఆ తర్వాత స్వయంగా డీజీపీతో మాట్లాడడంతో దర్యాప్తు అధికారిని నియమించి, అంటే ఆ యొక్క నిజంగా జరిగిందా లేదా దీనిపైన దర్యాప్తు చేయాలని డీజీపీని పిలిపించి మాట్లాడితే తప్ప ఒక దర్యాప్తు చేయడానికి ఒక అధికారిని నియమించలేదు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఈ విధంగా ఉంది అని చెప్పేసి ధర్మాసనం కూడా వ్యాఖ్యానించింది. జైపాల్ కేసులో కర్నూలు ఎస్పీ ఇక సిసిఎస్ ఇన్స్పెక్టర్ను కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశించిన తర్వాతే ఈ నెల 14న పోలీసులకు సంబంధించిన కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసును మూసేయాలని చెప్పేసి పోలీసులు భావిస్తే ఆ విషయాన్ని కోర్టుకు తెలిపి న్యాయస్థానం ఆమోదం పొందాలని చెప్పేసి కూడా కోర్టు సూచిస్తుంది. అంటే పోలీసులు అయితే ఇష్టానుసారంగా చేయొచ్చా అంటే ఇక్కడ కోర్టులో పనిచేస్తున్న డ్రైవరే అని చెప్పేసి కాదు, సామాన్య మానవుడిని కూడా ఇదే విధంగా చూస్తున్నారు. ఈరోజు దెబ్బలు తిన్న కోర్టు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి జరిగిన న్యాయం జరగాలి. అలాగే సామాన్య మానవుడిని పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నప్పుడు ఒక దర్యాప్తు అధికారిని నియమించాలి, అదంతా పర్యవేక్షించాలి, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా చేయాలి. అంటే బేసిక్గా ఈ కేసులన్నింటినీ కూడా పోలీసులే చూస్తూ ఉంటారు, ఛేదిస్తూ ఉంటారు. కానీ వాళ్లే కొడితే మనం ఎవరికి చెప్పుకోవాలి, మనకెవరు దిక్కు అనేది ఇప్పుడు సామాన్య ప్రజలలో మెలుగుతున్న ఆలోచన. అంటే ముఖ్యంగా ఈ కేసు తదుపరి విచారణకు సంబంధించి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ తుది నివేదిక కాపీని పిటిషనర్కు అందజేయాలని చెప్పేసి ఆదేశించింది గౌరవ కోర్టు. అదే సమయంలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ను కోర్టుకు హాజరు నుంచి మినహాయింపిస్తూ శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పోలీసుల వ్యవహార శైలి సామాన్య మానవుల పైన ఏ విధంగా ఉంది అనేది బయట తిరుగుతున్న ప్రజలందరికీ తెలుసు, సామాన్యులందరికీ తెలుసు. ఇష్టానుసారంగా కొట్టడం, బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా అంటే దొంగతనం కేసులో అయినా సరే, హత్య కేసులో అయినా సరే చట్టాన్ని చేతిలో తీసుకొని పోలీసులు విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ కాళ్ళ మీద కొట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రీసెంట్గా చిన్న దొంగతనం కేసులోనో ఏదో కేసులో తెలంగాణలో ఒక 8th క్లాస్ పిల్లోడిని ఏ విధంగా పోలీసులు కొట్టారు, ఒక సిఐ కొట్టాడు. అతని పరిస్థితి ఏంటి, స్టిల్ నా ఇప్పటికీ నడవలేని పరిస్థితి. అతను కూడా నాంపల్లికి చెందిన వ్యక్తి. అంటే ఆ కుర్రోడిని అంత విచక్షణ రహితంగా కొట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సామాన్య ప్రజల దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి కోర్టు కూడా ముట్టుకెళ్ళిన పరిస్థితి. 2016లో ఒక వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి పోలీసులపైనే కంప్లైంట్ చేస్తే ఇంతవరకు దాని గురించి స్పందన లేదు పోలీసులు. అంటే జిల్లా ఎస్పీని, రాష్ట్ర డీజీపీని పిలిచి చివాట్లు పెడితే తప్ప ఆ కేసు గురించి వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలుగు రాష్ట్రాల్లో
పోలీసుల పనితీరు ఈ విధంగా ఉందని చెప్పేసి, అంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు అసలు బాగాలేదని చెప్పేసి తరచూ కోర్టు ముట్టుకాయలు వేస్తానే ఉంది. అయినా సరే పోలీసులు తీరు మార్చుకోవట్లేదు. బట్ తెలంగాణలో మాత్రం ఫ్రెండ్లీ పోలీస్ అని నినాదం తీసుకొచ్చారు. కొంతమేరకు తెలంగాణలో పరిస్థితి బాగానే ఉంది అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో మరీ దయనీయమైన దారుణమైన పరిస్థితి పోలీసులు వ్యవహరిస్తున్నారు. సామాన్య మానవుల్ని ప్రజల్ని కొట్టడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయిందని చెప్పి సాక్షాత్తు ధర్మాసనమే కోర్టే చెప్తుంది. ఈరోజు పోలీసుల తీరు పైన అలాగే వాళ్ళ వ్యవహార శైలి పైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమె యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయాలి.